ఒక తోటలో ఒక పిచ్చుక చాలా కాలం కష్టపడి చిన్న చిన్న పుల్లలు గడ్డితో ఒక అందమైన కొత్త గూడు కట్టుకుంది. అది తన శ్రమకు దక్కిన ప్రతిఫలం. గూడు పూర్తయిన తర్వాత ఆ పిచ్చుక తన స్నేహితులందరినీ కాకి, పావురం, చిలుకలను గృహప్రవేశానికి ఆహ్వానించింది. కాకి, నీ ఇల్లు చాలా చిన్నది, పెద్ద గూడు కట్టుకోవచ్చు కదా అని ఆట పట్టించింది. పావురం, నువ్వు డబ్బు ఖర్చు చేయకుండా ఈ చిన్న గూడు కట్టుకున్నావు అని నవ్వింది. అప్పుడు చిలుక అందరినీ ఆపి, ఇంటి పరిమాణం కాదు ముఖ్యం, ఆనందం ఎంత ఉందనేది ముఖ్యం అని చెప్పింది. ఆ పిచ్చుక తన స్నేహితుల మాటలు పట్టించుకోకుండా తాను సేకరించిన పండ్లను, గింజలను వారందరికీ ప్రేమతో పంచుతూ, నా ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ ఈ ఇంట్లో మీకు నా స్థానం, నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. అదే నా నిజమైన సంపద అని అంది. అది విన్న కాకి, పావురం తమ తప్పు తెలుసుకుని పిచ్చుకను అభినందించాయి. చిలుక ఒక అందమైన పాట పాడింది. ఆ చిన్న గూటిలో ఆ రోజు అపారమైన ఆనందం, స్నేహం నిండిపోయాయి. ఈ కథలోని నీతి: నిజమైన సంపద ఇల్లు, డబ్బు కాదు, మనతో ప్రేమగా, తోడుగా ఉండే స్నేహితులు, ఆత్మీయులు మాత్రమే. కథ నచ్చితే మరిన్ని నీతి కథల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.